అదేంటి? మా వ్యాను. మీరు కుక్కల్ని పట్టుకుంటారా? మీ ఏరియాలో ఏమో ఉంటే చెప్పండి, ఎక్కువ కుక్కలు ఉంటే మీకు కూడా కమిషన్. చిచి, మీకు ఇంతకంటే మంచి బిజినెస్ దొరకలేదా? శవాల బిజినెస్ కూడా చేస్తున్నాగా. అదే శవం శ్మశానం తీసుకెళ్ళటం, దహన సంస్కారాలకు ఏర్పాటు చేయటం లాంటివి అన్నమాట. మరి ఏ బిజినెస్ లో లేనట్టు ఇవేంటి? మిగతా బిజినెస్ లో అయితే కాంపిటీషన్ ఎక్కువ, పైగా క్యాపిటల్ కూడా అవసరం. మీరు ఎప్పుడు ఇంటి దగ్గర ఇలా టవల్స్ మీదే ఉంటారా? మెయిన్ టవల్స్ మీద ఉండం, అవే మా మీద ఉంటాయి. లాన్ డైర్ లేదు. శీతాకాలం కదండి, అందుకే టవల్స్ వాడుతున్నాం. వేసవికాలం అయితే ఇంకోటి ఉండవు, ఎయిర్ ఫ్రీ. సర్లే కానీ ఇంతకి తను ఎవరో తెలుసా? మొన్న రెస్టారెంట్ లో కలిసాంగా. మొన్న రెస్టారెంట్ లో కలవటం కాదురా, తను మనకి 10 ఏళ్ల క్రితమే తెలుసు. ఎవరబ్బా? కౌన్ హై? అదే మనల్ని స్కూల్లో తిట్టి కొట్టేదే దొంగమండ కరాటే మల్లేశ్వరి. ఆ దొంగమండే ఈ మల్లేశ్వరి. నీ అబ్బా ఇదేం తెలుసు కూడా అంత ధైర్యంగా ఎలా తీసుకొచ్చావురా? తడిసిపోయింది. నీకెలా తెలుసు? ఈడుకోడానంట. కంగారు పడకండి, తను ఇప్పుడు పాత మల్లేశ్వరి కాదు. అప్పుడు కరాటేలో బ్లాక్ బెల్ట్, ఇప్పుడు గోల్డ్ బెల్ట్. నాకు లెదర్ బెల్ట్ కూడా లేదు, దాన్ని పంపించారా? తను ఇప్పుడు కొట్టడం మానేసింది. మేనమ్మో నిజంరా, దిగండి. మల్లేశ్వరి, నువ్వు చిన్నప్పుడు నల్లోడే నేర్పించేదానివే, వీడే సూరిబాబు. హాయ్. హాయ్. నైస్ మీటింగ్ యూ. వీడు బండోడు సత్యబాబు. హలో. భయపడిపోయిందిరా. రా లోపలికి వెళ్దాం. ఇదే మా సామ్రాజ్యం. ఎలా ఉంది? చాలా చాలా చండాలంగా ఉంది. బ్యాచిలర్స్ రూమ్ కదా, కొంచెం బ్యాడ్ గానే ఉంటుంది. అయ్యో ఇదేంటి? మీ తొట్టి గ్యాంగ్ చేసిన పని. ఉండు నీళ్ళు తీసుకొస్తా. అవునరా, ఇవాళ క్రికెట్ మ్యాచ్ ఉందని చెప్పావు. అయ్యయ్యో మర్చిపోయినరా. నీదే. రేయ్ మీకు బుద్ధుందా? నీకు కొంచెం కావాలా? ఇదేంటి క్రికెట్ రా? దున్నపోతులో గుద్దేసి ఏంటంటారేంటి? సారీలే, మావాడు క్రికెట్ చూడాలని యాంగ్జైటీలో గుద్దాడు. షట్ అప్. నువ్వు ఇక్కడ కూర్చో, నేను టవల్ తీసుకొస్తా. వాట్ ఎ షాట్. అవుట్. ఏంటి ఆ కుర్చీలో కూర్చున్నావా? దాని కోడి రీపోయింది. ఆ ముక్క కూర్చునే ముందు చెప్పచ్చుగా. నువ్వు కూర్చునే ముందు అడగచ్చుగా. చిన్నప్పుడు మనం కొట్టేది కదరా, మనం పై తీసుకెళ్ళిపోయినా మన కుర్చీ తెరుచుకుంది. అయ్యో ఇదేంటి ఇరిగిపోయిన కుర్చీలో కూర్చున్నావు? కూర్చోలేదురా, బొక్కబార్లా పడిపోయింది. పడిపోతే లేపకుండా నవ్వుతారేంట్రా? అయితే లేపోయా, లేపు లేపు లేపు. పట్టుకుని రోడ్డు మీద చితక్ కొట్టేస్తున్నారా? చంపుతావా? Stop! Stop! Stop, I say! What hell is going on here? ఒక పెద్ద మనిషిని పట్టుకుని నడి రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా చితక్ కొడుతుంటే అలా కళ్ళప్పగించి చూస్తూ నిల్చుంటారా? అరే అయ్యో, అసెంబ్లీలో సీఎం మాట్లాడుతుంటే అపోజిషన్ వాళ్ళు చెవులు రిక్కించుకుని విన్నట్టు మీరంతా చూస్తూ నిల్చుంటారా? You have social conscience? You have civic sense? Come here, come here, come here, you stupid fellow. You know, this is India. This is democratic country. It is not diplomatic country. This country born with lot of customs and relationships. You should know how to help others. You should know. ఒక హిందువుని కొడితే 100 మంది హిందువులు వస్తున్నారు. ఒక ముస్లింని కొడితే 100 మంది ముస్లిమ్స్ వస్తున్నారు. ఒక కమ్మని కొడితే 100 మంది కమ్మలు వస్తున్నారు. ఒక కాపుని కొడితే 100 మంది కాపులు వస్తున్నారు. బట్ ఒక్క మనిషిని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద కొడుతుంటే ఒక్కడు కూడా ముందుకు రావటం లేదురా. వై? ఎందుకు ఎందుకు ఎందుకు? యు నో వై? మీలో సామాజిక స్పృహ తగ్గిపోయింది. lack of social consciousness. Yes, you don't worry. I will see you. Relax. ఓహో, పొట్ట మీద కూర్చున్నారా? You want water? You want water? Water? ఇదిగోండి సార్. రా. రేపు జరిగిన సంవత్సరానికి వచ్చి ఆడబిడ్డ మగబిడ్డ అని అడిగినట్టుంది. ఏం జరిగింది? నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. ఎవరు చేశారు? నేనే. మీరు చేశారా? నేను చేయలేదు, చూశాను. మీరా? హైట్ తక్కువేమో కానీ సైట్ తక్కువ కాదు. సాక్ష్యం చెప్తారా? వాట్ యు మీన్? యు నో హూ యామ్ ఐ? I am
చంద్రశేఖర్ ఆజాద్, లెక్చరర్ ఇన్ ఎస్టీపీసీ కాలేజ్. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ స్టేట్ అయినా ఏ క్షణమైనా సరే, పగలైనా రాత్రైనా సాక్ష్యం చెప్పి తీరుతాను. భారతీయుడు కాదు నా కర్తవ్యం. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ ఇండియన్. ఓకే, టేక్ హిమ్ టు హాస్పిటల్ ఇమిడియట్లీ టేక్ హిమ్ టు హాస్పిటల్. నిన్ను కొట్టిన వాణ్ణి చచ్చినా వదిలిపెట్టను. ఎస్. హలో హలో మైక్ టెస్టింగ్. హలో, గవర్నమెంట్ కాలేజ్ విద్యార్థులారా, ఈ రోజు మన కాలేజ్ పేరు గిన్నిస్ బుక్ లో ఎక్కాల్సిన రోజు. వీధి బండిలో చెడ్డీలు వేసుకుని ఆల్దిద్ది దగ్గర నుంచి నా బాల్యమిత్రుడైన సుబ్బుగాడు, క్షమించాలండి, సుభాష్ గారు ఈ రోజు ఎంతో ఎత్తుగా మీ అందరూ నిజం చెప్తున్నారు. ఈయన పుట్టగానే చెవ్వమనలేదు, లవ్వమన్నారు. దానికి నిదర్శనం లవ్లీని బౌలు చేయడం. ఇంత సాధించి కూడా ఇంత సింపుల్ గా కూర్చున్నాడంటే నిజంగా నాకు ఏడుపు వస్తుంది. మన గవర్నమెంట్ కాలేజ్ ప్రతి స్టూడెంట్ శ్రీ సుభాష్ గారిని లవ్లో ఆదర్శంగా తీసుకోవాలని మనం చేసుకుంటున్నాను. ఆ మోడల్ కాలేజ్ అమ్మాయిల్ని మనం పడగొట్టాలి, ఆ మోడల్ కాలేజ్ అబ్బాయిల్ని మన బామర్ది అని పిలవాలి. మన గవర్నమెంట్ కాలేజ్ హీరో సుభాష్ గారిని 2-3 ముక్కలు మాట్లాడమని మీ తరఫున నేను కోరుకుంటాను. చూడా ప్లీజ్. నీ అయ్యా మాట్లాడారా? నాకు గుర్తా కదా. ఇప్పుడు మాట్లాడచ్చా? మాట్లాడండి. నేను సాధించిన చాలా తక్కువ, సాధించాల్సిన ఎంతో ఉందని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇంతటి విజయం సాధించిన మన సుభాష్ గారికి సన్మాన సత్కారం చేయాలని మన కాలేజీ భగ్గ ప్రేమికుడు తెనాలి శివ గారు 4 రోజుల క్రితం కొన్న దండని, అల్లే ఇప్పుడే ఫ్రెష్ కొన్న దండని వారికి వేయాలని ఉర్రూగుతున్నారు. వారు ఎక్కడున్నా సరే దేక్కుంటూ రావాలని మనవి. అది వచ్చాడు. ఇప్పుడు మన కాలేజ్ తరపున ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ నైట్. రాజులకు రాజు నా రాజు, సుబ్బి రాజు వాసనకే సంపంగి పువ్వు. బండి షెడ్ లో పెట్టరా. ఇంటికి రాగానే నీ దర్శనం ఉంటే నాయన ఓ దేవుడు, నా తలుపులు తెరుచున్నాయండి. ఏం జరిగిందిరా? తలుపులు తెరుచున్నాయి, కప్ప కనిపించలేదురా. కప్ప ఏంటి సార్? అబ్బా తాళం కప్పరా. మేడం గారు తీసారేమో. చెవి నా దగ్గర ఉంటే అదేలో తీస్తుందిరా. ఎవరి చేతనో తీయించారేమో. ఓకే పద్మా, ఎక్కడ తెచ్చావే? ఇంత ఉదవలే. అమ్మో లేదు. ఇక్కడికి రండి. ఏంట్రా? మీ కప్ప బడులు అటు చూడండి. చాలా అనుభవం చేస్తాం, తాళం కప్పలు తెరిచి పెడతాం. ఊళ్ళో ఇన్ని తాళం కప్పలు ఉండగా నీకు నా కప్పే కావాల్సి వచ్చిందనా? మటనా నేను తాళం వేసినప్పుడల్లా తాళాలు బాగు చేస్తాం, తాళం కప్పలు తెరిచి పెడతామని నా కొంప ముందు ఎందుకు కరిచావో నాకు ఇప్పుడు అర్థమైందిరా. నా మటనా ఊరుకో సుందరం, ఊరుకో. పెళ్ళం చచ్చిపోయిందని గోదాట్లో దూకుతావా? మహాపతివ్రత. కిటికీలోంచి కూడా కనిపించేది కాదు. ఏమిటో ఆ భగవంతుడు ఆ పిల్లగా బుద్ధి పుట్టించాడు. ఆ తాళాలు బాగు చేసేవాడు ఎక్కడి నుంచి చూశాడో, ఎలా పట్టాడో. కొంచెం ఎర్రగా ఉంటాడులేండి. అదన్నమాట సంగతి. ఊరుకో సుందరం. తాళాలకి గొళ్ళాలకి కరువు గాని పెళ్ళాలకి కరువా చెప్పు? మరో పెళ్లి చేసుకో. నాకెవరిస్తారు పిల్లని? ఏ నీకేం ఎక్కువ? కన్నొంకరా కాలొంకరా, కాకపోతే బ్లాక్ అండ్ వైట్. ఆ మాటకొస్తే కాకి నలుపు కాదా, కోకిల నలుపు కాదా? మా కోకిల నలుపేం కాదు, మంచి ఎరుపు. ఎరుపైనా తెలుపైనా సర్దుకుపోతాడు పెళ్లి చేసేస్తే. ఈసారి గొడుగులు రాజేశ్వరుని కూడా వీధిలో రానివ్వను, మీ చెల్లిని చూడనివ్వను. చేసే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.